దేవుని సన్నిధికి చెందవలసిన మహిమను దేవుని సన్నిధికి ఇవ్వాలి. 10 గంటలకి ప్రార్థన అంటే 11 గంటలకి వెళ్ళకూడదు. మన జీవితంలో ఎవరికి ఎంత విలువ ఇవ్వాలి? మన బంధువులు మన జీవితాలని నాశనం చేసి మనల్ని బంధించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది మనల్ని మంచి కోరుకునే వాళ్ళు ఉంటారు. ఎవరికి ఇవ్వాల్సిన విలువ వాళ్ళకి ఇస్తే మన జీవితాలు బాగుపడతాయి. అలాగే దేవుడు మన మంచి కోరుకునేవాడు, మనకి మేలు చేసేవాడు, మనల్ని ఆశీర్వదించేవాడు. అలాంటి దేవునికి ఇవ్వాల్సిన మహిమను మనం ఖచ్చితంగా ఇవ్వాలి. దేవుడు ఎప్పుడు కూడా రిజర్వేషన్స్ ని కోరుకోడు. కీర్తన గ్రంథం 29వ కీర్తన 2వ వచనం, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్టములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఇక్కడ మనం గమనించినట్లయితే యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావం ఆయనకి చెల్లించండి. ఆయన నామమును ఎప్పుడు కూడా చిన్న చిన్న వాటికి, చీప్ వాటికి వాడకూడదు. ఆజ్ఞల్లో చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ, ఆయన నామమును వ్యర్థముగా వచించకూడదు. ఆయన నామమునకు కలగాల్సిన మహిమను ఆయనకి ఇవ్వాలి. దేవుని నామము పేరు పెట్టబడిన మనము కూడా పరిశుద్ధ జీవితం జీవించవలసిన వారమైన ఆయన నామానికి మనం విలువనివ్వాలి. ఆయన నామమును ఎలా పడితే అలా వాడకూడదు. ఆయన నామం పెట్టబడిన మనము కూడా ఎలా పడితే అలా బ్రతకూడదు. సరైన మార్గంలో నడవాలి, సరైన మార్గంలో మాట్లాడాలి, సరి అయిన చూపులు కలిగి ఉండాలి. ఒక మొబైల్లో మంచి మొబైల్ కానీ దాంట్లో మంచి సాఫ్ట్వేర్ లేదు, అది వేస్ట్. అలాగే దేవుని ఆత్మను కలిగి ఉన్న మనము ఆత్మకు తగిన శరీర కార్యములను కలిగి ఉండాలి. అందుకని అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఆత్మ చేత శరీరములను చంపిన ఎడల మీరు జీవించెదరు అంటాడు. అలాగే వ్యర్థమైన వాటిని ఆశించే శరీరమును అనుసరించక ఆత్మను అనుసరించి జీవించమని దేవుని వాక్యం ద్వారా సెలవిస్తా అన్నాడు. దేవుణ్ణి ముందు పెట్టుకుని నడవాలి, దేవుణ్ణే ముందు పెట్టాలి. ప్రతి విషయంలో దేవుడే ముందుండాలి. ఎప్పుడైతే అలా దేవుణ్ణి ముందు పెట్టి ఆయనకు చెందాల్సిన మహిమను, ఆయన నామమునకు చెందాల్సిన ఘనతను మనం సమర్పిస్తామో మనకు చెందవలసిన ఆశీర్వాదములను మనం పొందగలుగుతాం. అటువంటి మనసు, అటువంటి ఆలోచన కలిగి ఆశీర్వదించబడదుము గాక. గాడ్ బ్లెస్ యూ.